ఇప్పుడు మేము ఇండోనేషియాలో యాంకర్లో అయితే ఉన్నామండి. ఇక్కడ కూడా యాంకర్లోనే లోడింగ్ అని చెప్పి అంటున్నారనమాట. చూడాలి మరి. మాకన్నా ముందు ఒక షిప్కి అయితే లోడింగ్ జరుగుతుంది అక్కడ. ఆ షిప్ అయిపోయిన తర్వాత మాకు లోడింగ్ చేస్తారని చెప్పి అంటున్నారు. చూశారు కదా, అక్కడ ఒక షిప్ అయితే ఉందండి, దానికి లోడింగ్ అయితే జరుగుతుందన్నమాట. ఆ షిప్ లోడ్ అయిన తర్వాతే మా షిప్కి లోడింగ్ అనేది స్టార్ట్ చేస్తారంట. అప్పటి వరకు యాంకర్లోనే ఉండాలండి. ఆ షిప్ కూడా లోడింగ్ ఇప్పుడే స్టార్ట్ అయినట్టుందండి, అందుకే డ్రాఫ్ట్ కూడా పైకే ఉందన్నమాట. ఇక్కడ కూడా బార్జీలతో అయితే కార్గో అయితే తీసుకొస్తున్నారండి. ఆఫ్రికాలో కూడా చూశారు కదా, అక్కడ కూడా బార్జీలతో అయితే తీసుకొచ్చారు. ఇక్కడ కూడా ఎప్పటికప్పుడు స్టాండ్ బైలో అయితే ఉంటున్నాయి బార్జీలు. అయితే మేము ఇక్కడికి వచ్చి ఆల్రెడీ 4 days అయితే అయిపోయిందండి. ఇంకా ప్రస్తుతానికి లోడ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడ ఆ షిప్ తర్వాతే మా షిప్ అనమాట. ఇక్కడ నార్మల్గా ఇంకా వేరే షిప్లు అయితే లేవు. ఆ ఒక్కటే అయిపోయిన తర్వాత ఇంకా మాకైతే స్టార్ట్ చేస్తారన్నమాట లోడింగ్. సో ఇలా అయితే ఉంది మా పరిస్థితి ఇప్పుడు యాంకర్లో. అయితే ఇక్కడ వాటర్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉన్నాయండి. చూడొచ్చు మీరు, ఒక చాటేమో గ్రీన్గా, ఒక చాటేమో కొంచెం లైట్ గ్రీన్గా అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. చాలా బాగుంది చూడటానికి. ఇలా 2 రకాల కలర్స్ అయితే కనబడుతున్నాయి వాటర్లో, చూడొచ్చు మీరు. ఆ కనిపిస్తున్న ఐలాండ్ దగ్గర నుండి కార్గో అయితే తీసుకొస్తున్నారండి. ఇక్కడ ఇండోనేషియాలో ఏంటంటే నార్మల్గా చిన్న చిన్న ఐలాండ్స్ అయితే చాలా ఉంటాయి అన్నమాట. ఇక మా పని విషయానికి వస్తే మేమైతే మెయిన్ ఇంజిన్ జాబ్ అయితే చేస్తున్నామండి. నార్మల్గా ఇలా టైం ఎక్కువ దొరకనప్పుడు అయితే ఈ పనులు మిగిలిపోయి ఉంటాయి అన్నమాట. ఇలా యాంకర్ దొరికినప్పుడు ఈ మెయిన్ ఇంజిన్ పనులు ఇవన్నీ అయితే చేస్తూ ఉంటాం అన్నమాట. చూడొచ్చు మీరు, ఇది మెయిన్ ఇంజిన్ యొక్క ఎగ్జాస్ట్ వాల్వ్ అనమాట. ఇప్పుడు ఎగ్జాస్ట్ వాల్వ్ అయితే పెట్టేసామండి. ఇంకా మిగతా కనెక్షన్లు, పైప్ కనెక్షన్లు అన్నీ అయితే ఇవ్వాల్సి ఉందన్నమాట. ఈ ఎగ్జాస్ట్ వాల్వ్ జాబ్ అనేది అంతకుముందు కూడా ఒకటైతే పెట్టానండి. మళ్ళీ ఛానల్ తర్వాత యాంకర్ దొరికింది కాబట్టి మళ్ళీ ఇప్పుడైతే చేస్తున్నాం అనమాట. ఇంజిన్ రూమ్ అయితే చాలా వేడిగా అయితే ఉందన్నమాట. అంటే ఈ మెయిన్ ఇంజిన్ పనులు ప్రతిసారి చేయడానికి అయితే ఒక్కోసారి టైం కుదరదండి. అందుకని ఇలాగ యాంకర్ దొరికినప్పుడు ఇలా మెయిన్ ఇంజిన్ జాబ్స్, ఇక ఇంపార్టెంట్ జాబులని ప్లాన్ అయితే చేసుకుంటారు. దాన్ని బట్టి ఇలా యాంకర్లో ఈ మెయిన్ ఇంజిన్ పనులు అయితే చేస్తాము. ఇక ఇది తర్వాత రోజు అండి. మళ్ళీ ఎగ్జాస్ట్ వాల్వ్ అయిపోయిన తర్వాత ఫ్యూల్ పంప్ కూడా ఓపెన్ అయితే చేస్తున్నాం అనమాట. ఇంజిన్ రూమ్ మాత్రం చాలా వేడిగా ఉంటుంది. అందుకనే మనోడు బాయిలర్ సూట్ అయితే తీసి ఇలా టీషర్ట్ మీద అయితే ఉన్నాడన్నమాట. సో ఇలా జరుగుతూ ఉంటాయండి ఇంజిన్ రూమ్లో పనులు. ఇక్కడ వైట్ టీషర్ట్ వేసుకున్న స్టీవార్డ్కి అయితే ఒక ఫ్యామిలీలో ఒక లాస్ అయితే జరిగిందండి. ఇక్కడ స్టీవార్డ్ అయితే ఉన్నాడు కదా, చూసారు కదా. ఆ స్టీవార్డ్ వాళ్ళ ఫాదర్ అయితే ఎక్స్పైర్ అయిపోయాడండి ఇప్పుడు 2 days బిఫోర్ అనమాట. ప్రజెంట్ మేము ఇంకా యాంకర్లోనే ఉన్నాము. ఇక్కడ నుండి సైన్ అప్ చేయడానికి కూడా లేదనమాట. యాంకర్ నుండి సైన్ అప్ చేయాలంటే అది చాలా డిఫికల్ట్ అనమాట. చాలా దూరంలో ఉన్నాం మేము యాక్చువల్గా. సో ఇలాగ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏదైనా జరిగినా మనం షిప్లో ఉండి వెంటనే వెళ్ళడానికి అయితే అవదాం. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ మేమైతే యాంకర్లో ఉన్నాము. అదే ఇక్కడ నుండి కనుక లోడింగ్ చేసి సేలింగ్ అయిపోతే మేము సింగపూర్ అయితే రీచ్ అయిపోయాం అనమాట. తను ఇంటికి వెళ్ళడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు యాంకర్లో ఉన్నాము. ఇప్పుడు ఇంత యాంకర్ నుండి కంపెనీ కూడా అరేంజ్ చేయాలంటే చేయదండి, వాళ్ళకి ఇవన్నీ పట్టవు అనమాట. పట్టినా కానీ ఇది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. ఎందుకంటే అక్కడ నుండి బోట్ అరేంజ్ చేసి ఇవన్నీ అంటే చాలా హై కాస్ట్ అవుతాయి అనమాట. అందుకని కంపెనీ కూడా ఇలాంటి సిచ్యువేషన్లో అరేంజ్ చేయలేదు. సో చెప్పేది ఏంటంటే, మనకి ఇంటికాడ ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఏదైనా జరిగినా మనం ఇంటికి అప్పటికప్పుడు వెళ్ళాలంటే మాత్రం షిప్లో ఉండి కుదరదండి. మనం గుండెని రాయి చేసుకుని అయితే షిప్లో జాయిన్ అవ్వాలన్నమాట. అలాంటి థింగ్ వచ్చినా కానీ మన పని మనం చేసేలాగా ఉండాలి. ఇప్పుడు అదే మన ఇంటికాడ ఇన్సిడెంట్ గుర్తుంచుకొని ఇక్కడ పని చేయకుండా ఉండకుండా అలాగే ఉంటే మాత్రం అది చాలా బ్యాడ్ అయిపోద్ది అనమాట. సో గాయస్, ఎవరైనా షిప్లోకి వచ్చేవాళ్ళు మాత్రం కంపల్సరీ గుర్తుంచుకోండి, మన ఇంటికాడ ఎటువంటి పరిస్థితుల్లో అయినా తట్టుకుని మన షిప్లో వర్క్ చేయగలిగేలాగా ఉండాలన్నమాట. అలా మెంటల్లీ ఫిక్స్ అయితే అయ్యి షిప్లోకి జాయిన్ అవ్వండి.
సో గైస్ ఇదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.